సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. చారి గారు నమస్తే. సో ఇప్పుడు టీడీపీకి సంబంధించి లిస్ట్ రిలీజ్ చేశారు. అక్కడ అన్ని నియోజకవర్గాల్లో నిప్పులు కొలువుగా మారింది. సమ్మర్లో ఎంత ఎండలు ఉన్నాయో అక్కడ టీడీపీలో కూడా అంత మండిపోతూ ఉంది. సో ఏంటి వీళ్ళందరూ రెబల్ అభ్యర్థులుగా నిలబడతామో టీడీపీని ఓడిస్తామంటూ కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? ఇది కూటమి వల్ల టీడీపీ ఒరిజినల్ ఏమిటంటే ఒరిజినల్గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని వాళ్ళు డిజాల్వ్ చేసుకున్నట్టు కాదా? సో ఇది ఒక కొత్త రకమైన వింత నాటకం. నమ్మకాల ఒడిలో ఉన్నటువంటి బూటక నాటకం. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కాదు, చంద్రశాసనుడు, తాండ్రపాపారాయుడు లాంటి వాడు. ఈ అలజడి, ఈ తిరుగుబాట్లు ఇవన్నీ కూడా రాజకీయాల్లో వన్ ఆఫ్ ద పార్ట్, అంతకుమించి కొత్త అంశమే లేదండి. ఈ పొత్తుల కూటమిలో సమిధలు అవుతున్న వాళ్ళు, పావులు అవుతున్న వాళ్ళు ఎవరన్నారంటే వాళ్ళు కేవలం జెండాలు మోసినటువంటి కార్యకర్తలు మాత్రమే. సో కార్యకర్తలారా తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ తిరుగుబాట్లు, ఫ్లెక్సీలు తగలబెట్టుకోవడం, వారి ఫోటోలను వాళ్ళతో చెప్పులతో కొట్టించుకోవడం, ఇదంతా కూటమిపై వ్యతిరేకత ఉన్నది అనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చేటువంటి దాంట్లో తాను కోల్పోయినటువంటి ఏవైతే 21 సీట్లు జనసేన, 10 సీట్లు బీజేపీ, అట్లా ఎంపీ సీట్లు, ఇక్కడ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు రెబల్ క్యాండిడేట్లు నించోబెడతారు. అల్టిమేట్గా ఆ రెబల్ క్యాండిడేట్లను ఈయనే దించుతారు, వాళ్ళకి ఈయనే ప్రమోషన్ ఇస్తారు, వారికి ఆయనే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు. చివరికి ఆ బీజేపీ వాళ్ళని, జనసేనని ఓడించి తిరిగి మళ్ళీ ఆ రెబల్ క్యాండిడేట్లను మళ్ళీ తన పార్టీలో చేర్చుకొని ఇది ఆ ప్లాన్ బి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదాహరణ మధ్యకాలంలో మన విజయవాడ ఐలాపురం హోటల్లో అనంతపురం ఇప్పుడు బాధితుడు విష్ణు ప్రభాకర్ చౌదరి గారు పక్క రూమ్లో కూర్చున్నాం. నేను కలిసి నమస్కారం అన్నా, సార్ ఈసారి అనంతపురం జిల్లాలో మరి ప్రభుత్వం కొద్దిగా అనుకూలంగా ఉందంటే, నో లేదండి, ప్రభాకర్ చౌదరికి చెబుతున్నాను, అనంతపురంలో మా సీట్లు ఎక్కువ వస్తాయి అన్నాడు. ముందు మీకు సీట్ వస్తుంది చూసుకోండి అన్న. నాకు ఇవ్వకపోతే అనంతపురం జిల్లాలో ఏ ఒక్క సీటు రాదు అన్నాడు. అంటే ఇక్కడ 24లో ఎలక్షన్ ఉంటే 23 సంవత్సరం కొత్త డైరీలో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలో రాసుకుంటారు. ఆ 24 డైరీ పక్కన బారేస్తారు, ఆ 23 ప్రకారం ప్రకటిస్తారు. చివరికి దాష్టికత్వం, పాపం నీకు సీట్ ఇస్తున్నాను మీరు ప్రచారం చేసుకోండి అంటే ఉన్న పెళ్ళ మెళ్ళలో బంగారు కుస్తెలు కూడా తాకట్టు పెట్టి, పొలాలు తాకట్లు పెట్టి 10 రూపాయల వడ్డీకి తెచ్చుకొని వాళ్ళు పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు, ప్రచారాలు, వీళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు, డీజేలు, కార్యకర్తలు, జెండాలు మోసేవాళ్ళు, పూలు జల్లేవాళ్ళు, వీళ్ళందరినీ పెట్టుకుని రోజుకి 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ 5 సంవత్సరాలుగా పార్టీని నిలబెట్టుకున్నటువంటి కార్యకర్తలు ఈ రోజున వాళ్ళ మానసిక ఉద్వేగాన్ని ఎన్ని ఫైర్ ఇంజిన్లు పెట్టి నీళ్ళు చల్లినా కూడా చల్లారని పరిస్థితి వచ్చింది. ఓకే, ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలని ఆ రోజు పెద్దలు రాస్తే, ఈ రోజున అటు ఇచ్చాపురం నుంచి ఇటు అనంతపురం వరకు తెలుగుదేశం ఈ కూటమిలో వ్యతిరేకత అనేది సృష్టించారు. ఇది కేవలం అభూత కల్పన మాత్రమే. కాబట్టి ఇక్కడ పొరపాటునగా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఇకేముంది చంద్రబాబు పని అయిపోయింది, ఈ కూటమి గొడవలు ఉన్నాయి, మందే రాజ్యం అనుకుంటే లోకేష్ గారి పప్పులో మనం కాలు పెట్టినట్టుగా ఉంటుంది. ఈ మధ్య నిన్న విజయవాడలో ఆయన కారు ఆపారు, విజువల్ చూసారా మీరు? ఆయన చెకింగ్ చేశారు. ఆ చెకింగ్ చేసినప్పుడు వెనపక్క డోర్లో కూడా ఓ పప్పు గిన్నె ఉంది.
పాప చెక్ చేసినటువంటి నిజమండి. కాదండి, మీరు మరీ అంటే అన్నారు కానివ్వండి, అట్లా ఎగతలిగా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. నేను ఇది ఎగతాళి కాదండి అశోక్ గారు, నేను వాళ్ళ చూసి జాలి పెడతాను. నేను పప్పు గిన్నె ఆ కారులో ఉందా లేదా, ఎక్కడ ఉంది చెప్పండి, మీరు చూసి వచ్చారా? విజువల్స్ ఉన్నాయి ఎక్కడ కదా సార్, ఉన్నాయండి? పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి కదా సార్. ఆ సిఐ నవ్వుకోవడం, మూత తీయడం, అది అర్థం. అది ఎన్నిసార్లు చూస్తాను, లేదు పప్పు తప్పితే ఆయన అన్నాడుగా, నా కారు చెక్ సార్ బాబు అందులో పప్పు తప్పితే లేదని చెప్పాడుగా. ఇది మీరు కాబట్టి అవమానించినట్టు. ఇప్పుడు ఒక నేను పార్టీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శిని మీరు అవమానిస్తున్నారు. నేను ఉత్తర కుమారుణ్ణి అవమానించట్లేదు. మీరు ఉత్తర కుమారుడు, ఏ ఉత్తర కుమారుడు ఎవరైనా రేపు ఆయన గెలిస్తే మీకు మీ అందరికి ఉంటుంది. ఏముండి ఉరేస్తారా, ఉరిదిస్తారా, చంపుతారా? నేను సిద్ధంగానే ఉన్నాను. అంటే వాస్తవాలు మాట్లాడితే ఎలాగే ఉంటుంది. పప్పు కనపడిందా లేదా, విజువల్స్ ఉన్నాయా లేవా, ఆ సిఐ మొత్తం తీసాడా లేదా, సిఐ నవ్వుకున్నాడా లేదా. కాబట్టి ఇక్కడ ఈ అసమ్మతి అనేటువంటిది ఇది చంద్రబాబు గారికి మరో సృష్టి ఇది. కాబట్టి ఈ సృష్టి ఇది నిజం అనుకుని కనుక వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ అధిష్టానం కానీ మీరు కనుక ఇది వ్యతిరేకత అని కనుక మీరు అనుకుంటే మీరు లోకేష్ గారి పప్పులో కాలేసినట్టే. తస్మాత్ జాగ్రత్త. అంటే ఇక్కడ చివరికి ఎంతటి దిగజారినటువంటి పరిస్థితికి వచ్చారంటే కార్యకర్తల అంటే గతంలో చెప్పాం, ఇందాక పురంధరేశ్వర గారు అంటున్నారు ఇది మాది త్రివేణి సంగమం అని. గంగా, యమున, సరస్వతి అంటే ఒక స్వచ్ఛమైనటువంటి సంగమాన్ని ఈ కూటమికి పేరు పెట్టుకున్నారంటే అది దాని యొక్క భావాలు తెలుసా, లేకపోతే దాని యొక్క అంతరార్థం తెలుసా? అంటే గంగా, యమున, సరస్వతి కలుషితమైనాయా? మీరు కలుషితమైన వాళ్ళు కాదా? సంధ్య ఆక్వాలో వచ్చినటువంటి డ్రగ్స్ సంబంధించినటువంటి కేసు ఎవరికి సంబంధించినది? మీ కూటమికి సంబంధించింది కాదా? సిగ్గు లేకుండా నీ విలువలకి తిలోదకాలు ఇచ్చి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎంపీగా సీట్ ఇవ్వడం వల్ల మీరు డ్రగ్స్ కేసుకున్నటువంటి వ్యక్తులను, మీరు మద్య నిషేధం ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మీరు పార్టీ తీసుకోవడం మద్దతు ఇచ్చినట్టు కాదా? అంటే ఇక్కడ ఇన్ని మాటలు మాట్లాడుతూ చివరికి దేవుళ్ళని, దేవుడి గుళ్ళో ఉన్నటువంటి వ్యక్తులని, అర్చకుల్ని వీళ్ళని వదలకుండా, చిన్న సన్నకారు కార్యకర్తని కూడా వదలకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళు అన్ని రకాలుగా వాడుకొని వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టించి చివరికి వాడు సీట్లు ఇవ్వకుండా ఎవరికైతే మీరు కోట్ల కొద్దీ సీట్లు అమ్ముకున్నారో మీరా. ఇందుకు కదా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమికి వచ్చినటువంటి సెగ, ఈ శాసనాలు కాదా? నిన్న ఏలూరులో ఒక టీడీపీ కార్యకర్త, ఒక సామాన్య మహిళ కార్యకర్తని, ఒక దేవాలయ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి చవాన్ అచ్యుత కుమార్ అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్తని 2009 నుంచి 2019 వరకు వైసీపీలో ఒక మహిళా కార్యకర్తగా ఉండి అటు మున్సిపల్ ఎలక్షన్లప్పుడు కానీ, ఇటు అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ అప్పుడు కానీ కొన్ని వార్డుల్ని, ఏలూరు టౌన్లో మేజర్ వార్డుల్ని ఆమె వైసీపీ ఓట్ బ్యాంక్గా మలుచుకొని ప్రధానమైనటువంటి కార్యకర్తగా ఎదిగితే, వారికి ఒక దేవాలయంలో ప్రధాన కార్యదర్శిగా పదవిస్తే, గతంలో ఉన్నటువంటి పాలకుల యొక్క వైఫల్యాలను ఎత్తి చూపితే ఆమెను రాడ్లతో కొట్టి చివరికి ఆమెని ఎంత హీనాతిహీనంగా ఏడిపించారంటే దీనికి కారణం, ఈ పర్వానికి కారణం ఎవరండి? తప్పు కాదా ఇది? పైగా మీరు కార్యకర్తలను రక్షించడం ఫండ్ పెట్టుకున్నారా? మరి ఎంతమంది ఈరోజు ఎందుకు ఇంతమంది అలజడి వచ్చింది మీకు? పదవులు ఇవ్వకపోయినా ఎటనంటే బొట్టు పెట్టాం, జుట్టు పిక్కు చావండి, తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి. ఇదే మీ భావజాలం? ఎవరికో ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తే నీకు బాధ ఏంటి? ఒక
నిత్య కూలీకి సీట్ ఇస్తే నీ ప్రాబ్లం ఏంటి? అక్కడ నీ బలాబలాలు చూపించుకోండి. అమరావతి రైతు ఉద్యమ నాయకుడికి ఎన్ఆర్ఐ ఫండ్స్ ఎన్ని వచ్చాయి? ఆ ఫండ్ ఇచ్చినటువంటి ఆ కార్యదర్శికి వెళ్ళి మీరు తిరువూరులో సీట్ ఇస్తారా? తల నరికిన వాడికి ₹1,00,00,000 వ్యక్తి మీ సీట్ ఇస్తారా? ఆయనకు ఒక న్యాయం. అగ్రవర్ణాల ఆడవాళ్ళని పిల్లల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ₹1,00,000 ఇచ్చి ఉపాధి కల్పిస్తానటువంటి మహాసేన రాజేష్ నీకు పనికిరాన్నాడా? వీడు గొప్పాడా వాడు గొప్పాడా? అంటే నీవే సీట్ ఇస్తావు, నీవే రెచ్చగొడతావు, నీవే భద్రుడు చేస్తావు, నీవే వాళ్ళని పాడు చేస్తావు, చివరికి వాళ్ళ బజారు పెట్టేది కలరింగ్ ఇస్తావు. ఇది మొత్తము కూడా చంద్రశాసనుడి యొక్క పొలిటికల్ పార్ట్ 3. ఇవి ఆయన చెప్తాడు. నాకు ఏ సిగ్గు లేదు, లజ్జ లేదు, నీతి లేదు, నియమం లేదు, నా ఫ్లెక్సీలు తగలబెట్టండి, నా ఫ్లెక్సీలు మీ చెప్పులతో కొట్టండి, పార్టీ ఆఫీసును దగ్ధం చేయండి, మీరు వైసీపీ కంటవాళ్ళు కప్పుకొని వాళ్ళ మీద బురద చల్లండి. మొత్తం ఈయన నడిపేటువంటి కథా కమామిషే. కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది, ఆలయాలపై పట్టు లేకుండా పోయింది. ఈ రోజున ఆడవాళ్ళు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్కి వచ్చి ఓటేస్తారు అనడానికి కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున తయారు చేస్తున్నారు. ఇందుకోసం కదా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కోసం కదా. అది ఏం దౌర్భాగ్యం పట్టింది బీజేపీతో కలిసింది? మన పవిత్ర బంధం ఇది ఒక అక్రమ సంబంధం. పైగా చూస్తే మీ త్యాగానికి మేము మరో పేరు అంటారు. 7% ఓటు బ్యాంకు లేనటువంటి మీ కమ్యూనిటీకి 32 సీట్లు ఇచ్చారండి. ఇది సామాజిక న్యాయమా? బీసీలే మాకు ప్రధాన కాపులే మాకు బీసీలే మాకు బోయీలు అన్నటువంటి వాళ్ళకి ఇచ్చిన సీట్లేనండి. వాళ్ళని ఎందుకు రెచ్చగొట్టారు మీరు? ఒక పక్కనేమో నాకు దాష్టికులు కావాలంటాడు, చేస్తున్నారు. నిజంగానండి ఏలూరులో జరిగినటువంటి ఒక దుర్ఘటన అంటే మన గీతాంజలికి జరిగినటువంటి కారణాలు, ఏలూరులో ఆ కార్యకర్తని కొడితే ధైర్యంగా బహుశా ఆమెని ఒక పథకం ప్రకారమే కొట్టారన్న భావన కలిగిందండి. బహుశా విజువల్స్ మీకు ఇస్తాను. అవి ఇంత దారుణంగా కొట్టారండి. ఆమె యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొచ్చేమో కానీ వ్యక్తిని ఏం చేయలేరండి. ఆ రోజున మనం ఏలూరు సర్వేలో ఉన్నప్పుడు జరిగిన వెంటనే ఆ జరిగిన సంఘటనని జగన్ దృష్టికి తీసుకెళ్ళాం. నారాయణమూర్తి గారికి, ఎస్ఆర్కే గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, మన కార్యకర్తకు ఇలా జరిగింది, రేపు ఇంకొక గ్యారెంటీ అన్నప్పుడు పైనుంచి స్పందిస్తే అప్పుడు వాళ్ళని వెళ్ళి ఆమెకు సపోర్ట్ నిలబడితే 24 గంటల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, ఒక మహిళా కమిషన్ చైర్మన్ వెళ్ళి ఆయన పరామర్శించడం. ఇది కదా మా కార్యకర్తల్ని ప్రభుత్వం కాపాడుకుంటున్న విధానం. మీ కార్యకర్తల్ని మీరే రెచ్చగొడతారు, మీ ఫ్లెక్సీలు మీరు తగలబెట్టించుకుంటారు. ఎవరిని మోసం చేయడానికి రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఇదేనా ఎలక్షన్కి వెళ్ళే విధానం? ఇదేనా మీ భావజాలం? పైకి దీనికి త్రివేణి సంగమం, ఏదో సంగమం పేరు పెట్టుకొని అక్రమ సంబంధాలు పెట్టుకొని ఒక పక్కన డ్రగ్గు దొరికిందేమో వాళ్ళది, వేసేదేమో వీళ్ళది. అంటే మేమే బుర్ర జల్లుతాం, మేమే కడిగించుకుంటాం, మేమే కడుక్కుంటాం. ఇటువంటి వ్యవస్థలో ఇలాంటి రాజకీయ నాయకుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎందుకు ఇలా దిగజారిపోతున్నాడు? ఒక ట్రిప్పర్ డ్రైవర్ ఈయనకంటే చదువుకునే ఎంఏ బీఈడి, కనీసం ఆ లోకల్ ఉండేటువంటి నాయకులన్నా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆయనకి. అంటే ఆయన చదువుకున్న చదువు కంటే ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి చదువు కంటే ఎక్కువ, మన లోకేష్ గారు చదువు కంటే ఎక్కువ. ఆయన చెబుతున్నాడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు పనులు లేక, ఉపాధి అవకాశాలు లేక, డిఎస్సి రాక, పోస్టింగులు పడక నేను ఒక టిప్పర్ డ్రైవర్గా, ఆటో డ్రైవర్గా
నేను పని చేసుకున్నాను అన్నాడే, సిగ్గు లేదా అడిచేది అనిపించుకోవడానికి అన్నమాట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవన్నీ వచ్చినాయా అండి? అండి ఇవన్నీ వచ్చినాయా? డిఎస్సి వచ్చిందా? డిఎస్ పనులు వచ్చినాయా? డిఎస్సి ఎంతమంది ఇసుక దోచుకోవట్లేదు? ఎవరు? ఎంతమంది ఇప్పుడు కార్యకర్తలు ఇబ్బందులు పడతలేదు? ఇక్కడ ఎంతమంది గుర్తుపెట్టుకోండి, రైతులు ఇబ్బంది పడతలేదు? జన్మభూమి కమిటీల ద్వారా ఇసుక నమ్ముకున్నారా లేదా? ఇసుక అనేటువంటి ప్రకృతి ఇచ్చిన వరాన్ని 500 కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిందా లేదా? 500 కోట్ల ఆదాయాన్ని గతంలో జనభూమి కమిటీలు పంచుకున్నాయా లేదా? సరే, ఇప్పుడు వాళ్ళకి 500 కోట్లు వచ్చి మీ వైసీపీకి 5,000 కోట్లు వచ్చినాయండి. ఆయన సొంత అకౌంట్లో వేసుకున్నాడా? ప్రభుత్వానికి ఇచ్చాడుగా. ఒకప్పుడు ట్రక్ ఇసుక 2,000 ఉంటే ఇప్పుడు ట్రక్ ఇసుక 5,000కి వచ్చింది, 6,000కి వచ్చింది. 2,000 రూపాయలు ఇసుక డబ్బులు ఎవరికి ఇచ్చారు? ప్రభుత్వానికి వచ్చినాయా? వాళ్ళ కమిటీలకు వెళ్ళాయా? సామాన్యుడికి కదా కావాల్సింది, సామాన్యుడు పెట్టుకోండి. ఇక్కడ ఎప్పుడూ లేనటువంటి మార్పు. ఒకప్పుడు చంద్రబాబు గారు తన స్పీచ్ల్లో అభివృద్ధికి కేర్ ఆఫ్ నేనే, అది తెచ్చింది నేనే, అది నేనే, ఇది నేనే, నీది తనాలే, మాది తనాలే చెప్పిన వ్యక్తి ఇప్పుడు సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు దున్నపోతు ఈనింది గాటం కట్టమన్నట్టుగా ఇప్పుడు ఈయన కూడా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి ఏదో కొత్త ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ వ్యతిరేకత, ఈ కూటమి వచ్చే భగభగలు, ఈ ఉప్పెన, ఇదంతా కూడా ఒట్టి బోటకమే. ప్లాన్ సి. బీజేపీ నుంచున్న ప్రతి చోట టీడీపీ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుస్తాడు. అక్కడ జనసేన పోటీ చేసే ప్రతి ఒక్క చోట ఇండిపెండెంట్గా టీడీపీ వాళ్ళే దిగుతారు. అల్టిమేట్గా అటు జనసేనను ఓడించుకోవాలి, ఇటు బీజేపీని ఓడించుకోవాలి. మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు సరైనటువంటి పాత్ర లేదు. ఆటోమేటిక్గా చివరికి జనసేన పోయి బీజేపీలో మెర్జ్ అవుతుంది. భవిష్యత్తు 2024 తర్వాత కనపడకుండా పోయే పార్టీ ఏదన్నాడు జనసేన పార్టీని. టీడీపీ ఉంటుందా? టీడీపీ ఉంటుంది. దాని క్రమేణా చంపుతారు వాళ్ళు. చెదపురుగు చేరి పెద్ద వృక్షాన్ని కూడా పాడు చేసినట్లు ఈయన ఆడేటువంటి నాటకాలు ఇవన్నీ కూడా చివరికి ఆయనకే పెను ప్రమాదంగా మారి 1000 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివాన కొట్టుకుపోయినట్లుగా 2024 జరిగేటువంటి ఈ ఎన్నికల రణరంగంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక మరణ శాసనాన్ని, రాజకీయ మరణ శాసనానికి నాంది పలకబోతున్నారు. ఎందుకంటే ఈ రోజున అట్టడుగు వర్గాల వారికి సీట్లు ఇచ్చి వాడు గెలుస్తాడో చస్తాడో సెకండ్ విషయం. నీకంటే బెస్టేగా, నీకంటే అధికంగానే బీసీలు సీట్లు ఇచ్చాడుగా, ముస్లిం వాళ్ళకి 7-8 సీట్లు ఇచ్చాడుగా, మహిళలకి బాగానే ఇచ్చాడుగా. అంటే సీట్లు ఇచ్చాడు, మైనార్టీలకు ఇచ్చాడు కదా. ఇంకొక విషయం ఏంటంటే కాపులకి పవన్ కళ్యాణ్ కంటే టీడీపీ కంటే వైసీపీ ఎక్కువ సీట్లు ఇచ్చింది. అంటే ఇక్కడ బీసీ మాది అంటే ఇక్కడ పూర్వంలో ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ పరిచయం చేసేవాళ్ళు. సార్ వీళ్ళు ఎస్సీలు సార్, ఆహా నమస్కారం. వీరు బీసీలు సార్, నమస్కారం. వీళ్ళు పీసీలు సార్, నమస్కారం. అంటే అబ్బో తెలుగుదేశం పార్టీకి అసలు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఇంత గౌరవం అనుకున్నారు. కానీ అక్కడ అర్థం ఏంటంటే ఎస్సీ అంటే సేమ్ క్యాస్ట్, బీసీ అంటే బాబు గారి క్యాండిడేట్, ఎస్టీ అంటే సేమ్ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అని, పీసీ అంటే పురంధరేశ్వరి క్యాండిడేట్ అని. ఇది అంటే వీళ్ళ బయటికి మాట్లాడేటువంటి మాటలు ఒకటి, వాళ్ళు ఏం చేయబోతున్నారో అది గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, ఏం చెప్పకుండా ఉంటారో అది బయటకు వస్తుంది. సో కాబట్టి ఈ చంద్రశాసనుడు చేసేటువంటి ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో కార్యకర్తలారా మీ ధన మాన ప్రాణాలకి హాని కలిగించుకునేటువంటి విధంగా మాత్రం మీరు ప్రవర్తించొద్దు. ఈ అన్ని పార్టీల వాళ్ళు సాయంకాలం అయిన తర్వాత ఏదో హోటల్లో కూర్చొని గ్లాస్ పని చూసుకుంటారు, హైదరాబాద్ వచ్చి ఇక్కడ చక్కగా సేద తీరుతుంటారు. చివరికి గ్రామాల్లో మీరుండి కొట్లాటలు పెట్టుకొని పూర్వంలో వరి కుప్పలు దగ్గర పెట్టేవాళ్ళు, అవును, చేలు పాడు చేసేవాళ్ళు.
ఇప్పుడు సంసారాలే పాడు చేస్తున్నారు, జీవితాలనే పాడు చేస్తున్నారు. చివరికి మన ధన ప్రాణమానాలకు కూడా లెక్కలేనంత స్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఈసారి జరిగేటువంటి ఎలక్షన్స్ కొద్దిగా ప్రాణాంతకమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు, అది వైసీపీ అయినా, అటు టీడీపీ అయినా, ఇటు బీజేపీ అయినా, ఇది జనసేన, వాళ్ళు రెచ్చిపోనండి, చచ్చిపోతారు. కానీ కార్యకర్తలు ఎవరు కూడా రెచ్చిపోయి పిచ్చి పనులు చేసుకొని మీ కుటుంబ సభ్యులకు మీరు దూరం కాకుండా విఘ్నతగా పరేంగిత జ్ఞానంతో మీరు ఎన్నికలకు వెళ్ళండి. ఇటువంటి రాజకీయ కుయుక్తులు పెట్టేటువంటి జిత్తులు మారి నక్కల మాటలు విని మీరు కుటుంబాలకు దూరమై కేసులు ఇరుక్కోకుండా మీ బిడ్డలు మీరు మంచి విద్యాబుద్ధులుగా మార్చుకోండి. ఈ వ్యతిరేకత మొత్తం చంద్రబాబు గారు ఆడుస్తున్నటువంటి మరొక వింత నాటకం. ఇది ఒక రంగస్థల నాటకం అయిపోయింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వైసీపీ కార్యకర్తలారా, ఇది వ్యతిరేకత అనుకోకండి, అది చివరికి మన వ్యతిరేకంగా మార్చే ప్రయత్నాలు చేస్తారు. జాగరూకత ఉండండి. ఇటువంటి చంద్రశాసనుడి యొక్క దృష్టిలో పడి మీరు భగ్నం కామాకండి మీ ద్వారా తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, చాలామంది లీడర్లకి టికెట్లు రాలేదు. దేవినేని వాళ్ళు కానివ్వండి, నిన్న ప్రభాకర్ చౌదరి లాంటి వాళ్ళు కానివ్వండి, బండారు సత్యనారాయణ, ఇట్లా చాలామంది సీనియర్లకి టికెట్లు రాలేదు. పాపం వాళ్ళు అసంతృప్తిలో ఉన్నారు. మీకు ఏదో ఒకటి నేను హామీ ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఉండవల్లి శ్రీదేవి గారు బాపట్ల ఎంపీ సీట్ ఆశించారు. ఎవరో తెలంగాణ ఆయన అక్కడ తీసుకొచ్చి రీప్లేస్ చేశారు. ఇలాంటి వాళ్ళందరూ ఏంటి పరిస్థితి? అంటే దరిద్రుడు కుంకుమ పట్టుకున్న కారం అవుతుందంటారు. ఉండవల్లి శ్రీదేవి అదృష్టవంతురాలే. ఓకే. ఎందుకంటే వైసీపీలు ఇచ్చినా గెలిచేది కాదు, టీడీపీ వాళ్ళు మొండిచే చూపించారు. అందరికంతే. ఇప్పుడు ఒక చిన్న నీతి కథ ఒకటి ఉంది. ఒకడు బాగా అప్పు చేసి కోర్టు అడ్వకేట్ని పెట్టుకున్నాడు. అడ్వకేట్ పెట్టుకుంటే, అరే జడ్జి గారు అడుగుతారు, ఏమయ్యా నువ్వు అప్పులు చేసావా అని అడుగుతాడు. నువ్వు బేబేను కాస్త పిచ్చివాడిగా ప్రవర్తించు అన్నాడు. సరే చెప్పిన పూర్తిగా డ్రామా నేర్చుకున్నాడు, ప్రాక్టీస్ చేశాడు, కోర్టులోకి వెళ్ళాడు. అవతల పీపీ గారు వచ్చారు, ఏమయ్యా అశోక్ గారికి ₹1,00,00,000 ఇవ్వాలా? బే 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 అన్నాడు. నరసింహాచార్య ₹1,00,00,000 ఇవ్వాలా? బే 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 అన్నాడు. ఇట్లా ఎవరన్నా సరే బే 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 అన్నాడు. జడ్జి గారు ఉండే వీడికి మెంటల కింద తీసి పారేసి కేసు కొట్టి పారేశాడు. బయటికి రాగానే అడ్వకేట్ గారు, ఏమయ్యా ఫీజు అంటే బే 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 అన్నాడు. నీకు బే నీకు బే, ఎవరైనా సరే నీకు ఎమ్మెల్సీ కావాలా? ఓకే బలాని శ్రీదేవి గారు ఎమ్మెల్సీ. ఈ పార్టీ వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎంతమందికి ఎమ్మెల్సీలు ఇస్తారు తీసుకుని వచ్చి? అంటే చివరికి తెలుగుదేశం పార్టీ ఎలా తయారైందంటే, అలనాడు హరిశ్చంద్ర నాటకంలో కనుక చంద్రమతిని హరిశ్చంద్రుడు అమ్ముడు పోవటానికి నక్షత్రుడు బేరం పెడతాడు. దంతావళంపుపై బలవంతుండొక్కడు నించుండి రత్నం బెంతటి దవ్వున రువున అంటే ఎంత ఆ రత్నం ఎంత ఎత్తుకుపోతుందో అంత డబ్బిస్తే చెప్పు నీకే ఇస్తా. ఎవరిది ఎన్ని కోట్లు పెడితే తులాభారం, శ్రీకృష్ణుడికి తులాభారం చేసినట్లుగా ఇద్దరు వ్యక్తులను తక్కెట్లో కూర్చోబెడతాం. ఎక్కువ ఎత్తుకు తడిపక్క పో. వసంతకృష్ణ ప్రసాద్ ఎంత దురదృష్టవంతుడు అంటే 100 కోట్ల రూపాయలు ఇచ్చారు బోగట్ట. ఇదే వసంతకృష్ణ ప్రసాద్ నేను ఫిలిం నగర్, వసంతకృష్ణ ప్రసాద్ గారు బహుశా వీడియో మీకు పంపిస్తా కావాలంటే, నేను ఫిలిం నగర్ క్లబ్లో రోజు కూర్చున్నాం, గుర్తుందో లేదో. ఆ రోజు నాతో మాట్లాడడానికి వచ్చారు. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆచార్య గారు మీరే చెబుతున్నారు ఈ బెయిల్ రావడానికి కారణంలో చెబుతున్నారు, ఏదైనా కార్యక్రమం చేయండి ఎంత ఖర్చుతో మేము ఇస్తామన్నప్పుడు నేను మీతో అన్న పిలిచారన్న వాళ్ళు బెయిల్ ఇప్పిస్తే బెయిల్ కోసం ఏదైనా పూజ చేస్తే ఇంతని బేరం పెట్టారు. మరి నువ్వు వైసీపీ క్యాండిడేట్ కదా, నేను వైసీపీ తిరుగుతున్నా కదా, మన డబ్బులు అమ్ముడు పోమంటావంటే మీరు వద్దని చెప్పి అన్నారు. ఈరోజు నువ్వు ఎవరికి అమ్ముడు పోయావు? వసంతకృష్ణ ప్రసాద్. ఆ రోజు మేము కూర్చున్నాం అన్న, నేను వచ్చినప్పుడు ఇక్కడ చెప్పమాక నాకు చెప్పాడు ఆయన. అన్న అడిగిన వాడికి చెబుతా, అడగిన వాడికి చెబుతాను అని చెప్పాను. మరి వసంతకృష్ణ ప్రసాద్ చేసినటువంటి పిచ్చి పని ఏంటండి? సరేండి, ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు పార్టీలు మారారండి, దాంట్లో తప్పే ఉంది. ఇది రాజకీయ వ్యభిచారానికి కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. అలవాటు చేసిందే వీళ్ళు.
వాళ్ళకి రాజకీయ పార్టీ ఒక వేసిలా తయారైందండి. పోటీ చేసేవాళ్ళు విటులో తయారయ్యారు. డబ్బిచ్చుకో, సుఖం అనుభవించు, బయటికి పోయి తిట్టుకో. ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి ఈ వ్యతిరేకత, సరే ఇది నాటకం అంటున్నాం, రియాలిటీకి వెళ్తే మరి వైసీపీలో క్యాండిడేట్లు మార్చినప్పుడు మాట్లాడిన మాటలు ఈ రోజున ఆయన పైన చేసుకుపోతున్నాడుగా. ఎవరు సీట్లు ఇస్తే నీకెందుకు? నీ దమ్ముంటే నీ క్యాండిడేట్ గెలిపించుకో అక్కడ. మరి బీజేపీకి ఇచ్చిన సీట్లు మొత్తం గెలిచే సీట్లు ఇచ్చావు నువ్వు. జనసేనకి గెలిచే సీట్లు ఇచ్చారా? పిఠాపురంలో రేపొద్దు ఓడిపోతే కారణం మీరు కాదా? అంటే నీ పార్టీ మనుడి కోసం నీ కుటుంబ సభ్యులు పురంధరేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి, భరత్ కుమార్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, బాలకృష్ణ గారికి 5 సీట్లు నువ్వు నీ పార్టీ తరఫున ఇచ్చున్నావే. ఏ నాగబాబు గారు ఏం చేశారు పాప, ఆయనకు సీట్ ఇవ్వచ్చుగా. మిమ్మల్ని బాగా వాడుకున్నటువంటి, బాగా మసాజ్ చేయించుకున్నారుగా, రఘురామకృష్ణరాజుతో మసాజ్ చేయించుకున్నారుగా, ఆయనకు సీట్ ఇస్తే నష్టం ఏంటి? అంటే వీళ్ళు త్యాగాలు చేయరండి. త్యాగాలు చేసింది ఎవరు? కార్యకర్తలు. అప్పటిదాకా 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టుకొని జెండాలు ప్రింట్ వేయించుకొని, దరిద్రం చెప్పమంటారా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన హెరిటేజ్ ఫుడ్స్ అని అమ్ముతారండి. అది అక్కడ వ్యాపారమే. అది హెరిటేజ్లో పాలు, ఆ హెరిటేజ్లో బటర్ మిల్క్ అవే కొనుక్కోవాలి అక్కడ కూడా. ఏ కార్యకర్తలకి ఒక ప్యాకెట్ ఇస్తే నీకు పోయి నష్టం ఏంటండి? ఫ్రీగా ఇస్తే తప్పేంటి? ఓ పక్కన వైసీపీ ఆఫీస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారుగా, వాళ్ళ క్యాంటీన్ పెట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా భోజనాలు పెట్టి చేస్తున్నారుగా. అంటే అక్కడ వ్యాపారమే, సీట్ల దగ్గరే వ్యాపారమే, ఎమ్మెల్యే దగ్గర వ్యాపారమే. చూడండి పాపం వర్ల రామయ్య గారికి పాపం ఆయన పార్టీని అంటి పెట్టుకుని చూడండి, ఆయన ఫస్ట్ టైం రామయ్య గారు మీరు కార్యక్రమాన్ని మీకు ఎంపీ సీట్ ఇస్తాను అంటాడు. ఆయన శుభ్రంగా సెంటు కొట్టుకుని మంచి లాల్చి ఒకటి కుట్టించుకోండి, ఎప్పుడో సర్వీసులో ఉండగా ఆ దేశకు వస్తాడు, కారు దేకంగానే పేరు మారిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. చివరికి ఆయన కొడుక్కి సీట్ ఇచ్చారండి, ఓడిపోయే సీటు. ఎంత దారుణం అండి. అంటే ఇక్కడ మనిషిని ఎలా వాడుకోవాలో, ఎలా వదిలేయాలో, ఎలా ఉపయోగించుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి వన్నెతో పెట్టిన విద్య. కాబట్టి పండగ పూట పాత మడుగేనా అని అంటే సామెత చాలామంది తెలియదు. పండగ పూట పాత మొగుడు కాదు, పండగ పూట పాత మడుగేనా. కాబట్టి కొత్త నీరుని ఆహ్వానించుకుంటారు, వారిని వాడుకుంటారు, ఆ తర్వాత వదిలేస్తారు. కాబట్టి ఆ వదిలేసిన వాళ్ళు పిచ్చెకి రొడ్డున పడుతుంటారు. ఇప్పుడు ప్రభాకర్ చౌదరి గారు కానివ్వండి, వర్మ గారు కానివ్వండి, బండారు సత్యనారాయణ బాబు రోజా తిట్టించారు కదా పాపం. ఆయన పాపం ఇప్పుడు అనారోగ్య పాలయ్యారంట దిగులతో కూడా. సహజం. మరి ఇవన్నీ ఈ కర్మలు ఎక్కడ పోతాయండి? ఎండపడదు వాళ్ళు ఇంకో రోజు, ఇంకో రోజు, ఇంకో రోజు, ఇంకో రోజు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మాయలో పడి ఇది వ్యతిరేకతగా తెచ్చుకొని అనవసరమైన బీపీల షుగర్లు తెచ్చుకొని మీరు అనారోగ్యాలు పాలవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు ఓడిపోయినా ఆయనకు వచ్చే, ఆయన తరానికి, ఆయన వంశానికి వచ్చే నష్టం ఏమీ లేదండి. 175 ఇంటూ 15 కోట్లు, 25 ఇంటూ 50 కోట్లు. ఏంటి 15 కోట్లేనా నియోజకవర్గానికి? అంటే పార్టీ ఫండ్ కింద 15 కోట్లు అండి. పార్టీ ఫండ్ ఉంటుంది కదండి, ఎలక్ట్రానిక్ బాండ్స్ చాలామంది ఇచ్చారు కదా. పార్టీ ఫండ్ 175 ఇంటూ 15. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఈయన ఫండింగ్ చేయాలి, బీజేపీ వాళ్ళకి వీళ్ళే క్యాండిడేట్లు ఇవ్వాలి, జనసేనకి క్యాండిడేట్లు ఇవ్వాలి. ఎంత కష్టపడుతున్నాడు ఆయన. మరి ఎంతమందిని మారిస్తే, ఎంతమందిని తాలిస్తే డబ్బులు వస్తాయి మరి. కాబట్టి ఈయన మాట నమ్ముకొని ఎవరైనా సరే ఇది వ్యతిరేకత అనుకుంటే పొరపాటు అండి.